3 జిల్లాల్లోనే 34 లక్షల ఫ్యామిలీలు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లోనే ఎక్కువ. రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో 30%కి పైగా ఇక్కడే. ఉద్యోగాలు, ఉపాధి కోసం భారీగా వలసలు. అత్యల్పంగా ములుగులో 98,000 ఫ్యామిలీలు. సమగ్ర సర్వేలో వెల్లడి. రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో 30%కి పైగా 3 జిల్లాల్లోనే ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలో కలిపి 34.88 లక్షల ఫ్యామిలీలు ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 6 నుంచి సమగ్ర సర్వే ప్రారంభించిన ప్రభుత్వం జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ఇండ్లకు ప్రత్యేక నెంబర్లు కేటాయించి వివరాలు సేకరిస్తున్నది. జిహెచ్ఎంసీతో పాటు జిల్లాల వారీగా కుటుంబాల సంఖ్యను సర్కార్ ఆదివారం వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 1,16,41,017 ఫ్యామిలీలు ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 34.88 లక్షల ఫ్యామిలీలు ఉన్నట్టు చెప్పింది. సమగ్ర కుటుంబ సర్వే ఆల్రెడీ ఒకసారి జరిగింది. ఇది కులగణన సర్వే అని ఇదొకటి జరుగుతున్నది. దీని పత్రాలన్నీ సికింద్రాబాద్ నుండి మేడ్చల్ దాకా పడేసిందనేమో TV9 మొత్తుకుంటున్నది. మరి నిజంగా ఇది సక్రమంగా జరుగుతుందా? ఈ కులగణన సర్వే జరుగుతలేదా? నికార్స్గా బరాబరి కులగణన జరుగుతుందా? ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఏ కులంలో ఎక్కువ మంది ఉన్నారు అనేది ఖచ్చితంగా ఈ సర్వే తోటి బయటపడుతుందా లేదా చూడాలి. రోజైతే వార్తలు రాసుకొస్తాను, మరి నిజంగా బయట పెడతారా మీరు? ముదిరాజులలో ఎంతమంది ఉన్నారు, మాదిగ వాళ్ళల్లో ఎంతమంది ఉన్నారు, గౌడ్లలో ఎంతమంది ఉన్నారు, మున్నూరు కాపులలో ఎంతమంది ఉన్నారు, వడ్లోళ్ళల్లో ఎంతమంది ఉన్నారు, కుమ్మరోళ్ళల్లో ఎంతమంది ఉన్నారు, ఎరకలోళ్ళల్లో ఎంతమంది ఉన్నారు, ఇదంతా లెక్కలు తేలాలి. మరి ఇది నిజంగా మీరు చిత్తశుద్ధితో చేస్తున్న సర్వేనా, లేకపోతే ఒట్టిగానే మా ప్రజలను నమ్మించడానికి చేస్తున్న సర్వేనా అని తెలియాలి. ఇక్కడ మాత్రం 3 జిల్లాల్లోనే 34 లక్షల ఫ్యామిలీలు ఉన్నాయి అంటాను. ఇదంతా కలిసి ఒకటే హైదరాబాదే. ఇప్పుడు కొత్తగా డిస్టిక్లు మారడం వల్ల అట్లా అయిపోయింది. రంగారెడ్డి అంటే అంతకుముందు సపరేట్గా ఉండే, ఇక మేడ్చల్ అంటే ఇప్పుడు కొత్తగా అయిన డిస్టిక్ ఇది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్. మరి ఇదంతా మేడ్చల్లో ఎక్కువగా ఆ యూనివర్సిటీలు అవి పని చేసుకునేటోళ్ళు ఆడు ఉన్నారు. ఇక హైదరాబాద్ అంటే ఇక్కడ ఫార్మాసిటీలు ఉన్నాయి, రంగారెడ్డిలో కూడా ఫార్మాసిటీలు ఉన్నాయి. మెయిన్ సిటీ కదా ఇదంతా, కాబట్టి ఎక్కువ ఇక్కడనే ఉంటారు. ఇక మరి మొత్తం అన్ని జిల్లాలకు ప్రాణాధారం హైదరాబాద్. జాబ్కి కావచ్చు, బతకడానికి కావచ్చు, ఇది ప్రాణాధారం కాబట్టి ఇక్కడ సహజంగానే ఉంటాయి, అన్నీ ఉంటాయి.